తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఇట్ ఆల్ హ్యాపెన్స్. అదే ఇది మూవీ ఇండస్ట్రీలో ఇది ఇప్పుడు వీడెవడ ఉంది, ఫెంటాస్టిక్ ప్రొడ్యూసర్. ఐమ్ టెలింగ్ యూ, సచిన్ జోషి ఇస్, ఇఫ్ హీ వాజ్ అ ప్రొడ్యూసర్, హీ కెన్ రూల్ ద హోల్ ప్రొడక్షన్ కంపెనీస్. ఇప్పుడు లైకా ఎక్కడ అట్లాంటి కంపెనీ, హీ కెన్ ఆల్సో బీ అ బిగ్ లైకా హియర్ ఇన్ తెలుగు. బట్ ద ఓన్లీ ప్రాబ్లమ్ ఇస్ హీ వాంట్స్ టు యాక్ట్. సో అక్కడే ఇట్ వాజ్ అన్ ఇష్యూ. మీకు కొంచెం గొడవలు అయినాయి అని విన్నాం సార్ అప్పట్లో. గొడవలు కాదు, వీ వర్ లిటిల్, అంటే ఐ కుడెంట్ గెట్ వాట్ ఐ వాంటెడ్ టు గెట్ ఇట్, బట్ స్టిల్ వీ వర్క్డ్ అవుట్ సమ్హౌ. అండ్ మీ రివ్యూస్ చూసినా కూడా పిక్చర్ బాగుంది, అన్నీ బాగుంది, హీరో వాజ్ ద మైనస్. దట్ ఈస్ వేర్ దే హ్యావ్ టు నో. అంటే వీ ట్రైడ్ అవర్ బెస్ట్, బట్ ద హీరో కుడెంట్ పుల్ ఆఫ్ దట్ దిస్ వన్. నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను అంటే బికాజ్ ఏంటంటే చాలా మంది మెన్షన్ చేసిన విషయం ఇది. కొంతమంది లైక్ సచిన్ జోషి గారిని యాక్టర్గా పెద్ద మార్క్స్ ఎవరు ఇవ్వలేదు ఇప్పటిదాకా. మౌనమేళనం ఈ సినిమా ఒకటి హిట్ అయింది, అది ఆ మ్యూజికల్ హిట్ అయింది. మ్యూజికల్ హిట్ అది. దాని తర్వాత ఆయన గురించి ఎక్కడ కూడా పెద్దగా రిజిస్టర్ అయ్యి చెప్పింది ఏది ఏమీ లేదు. అండ్ వీ ట్రైడ్ సంథింగ్ డిఫరెంట్ ఫర్ వీడెవడు, బట్ అది బ్యాక్ ఫైర్ అయింది. అంటే బ్యాక్ ఫైర్ అయిందంటే ద పర్ఫార్మెన్స్ వాట్ వీ థాట్ అది రాలేదు. హీ వాంటెడ్ హీరోయిన్ విచ్ ఐ డోంట్ వాంట్, బట్ హీ కెప్ దట్ హీరోయిన్. ఇట్ ఆల్ అవన్నీ సెట్ అవ్వాలి కదా. ఇప్పుడు కొన్ని టైమ్ ఇస్ నాట్ రాంగ్, కొన్ని సెట్ అవ్వు, బట్ స్టిల్ వీ ఫినిష్డ్ ఇట్. బట్ I still say he's a fantastic producer. He's a very genuine man and ఇది. బట్ ఓన్లీ థింగ్ మూవీ యాక్టింగ్ వదిలేసి దాని ప్రొడక్షన్ కంట్రోల్ చేస్తే ఐఎమ్ షూర్ విల్ బి అ బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్. సో ప్రొడ్యూసర్గా చాలా మార్క్స్ ఇస్తున్నారు అయితే. Yeah, he's a very good producer. As a producer, he's done what he could do, but if he had done, if it was a different hero, he would have got paid off. అది. ఓకే. సో నేను SMS తర్వాత మీకు ఇప్పుడు శంకర కానీ లేదంటే వీడెవడు కానీ ఈ సినిమాల గురించి కొన్ని విన్నాను సార్. జస్ట్ ఏంటంటే శంకర సినిమా రిలీజ్ ఇష్యూ వచ్చిందని, ఆగిపోయిందని. శంకర 3 months లో ఫినిష్ చేసాము దర్శన్, అండ్ వీ హ్యాడ్ టు రిలీజ్ ఇట్ ఇన్ ద 5th month. ఇమాజిన్ ఒక పిక్చర్ 3 months తర్వాత 5th month రిలీజ్ అవ్వాలి. ఇట్ రిలీజెస్ ఆఫ్టర్ 3 years. బా, యువర్ ఫిల్మ్ ఇస్ డెడ్. నువ్వు ఎంత కష్టపడినా, నువ్వు ఎంత ఇది, బికాజ్ ఆ ట్రెండ్స్ అవుట్డేట్ అయిపోతాయి. అదే విలన్ ని నేను ఇంట్రొడ్యూస్ చేశా, జాన్ విజయ్ అని. ఇప్పుడు ఈ మధ్యన బాగా మీకు కనిపిస్తూ ఉంటాడు. నేను ఫస్ట్ జాన్ విజయ్ ని తీసుకొచ్చింది నేను. అది అండ్ ద వే హీ యాక్టెడ్ అండ్ ఎవ్రీథింగ్. నౌ హీస్ డూయింగ్ సో మెనీ ఫిల్మ్స్, జాన్ విజయ్ అని. ఆ టైంలో శంకర టైంలో 3 months తర్వాత 5th month రిలీజ్ అయ్యి ఉంటే that would have been a very good career change for Rohit also. It would have been good film. ఇప్పుడు సోలో ఎట్లా వచ్చిందో, ఇట్ వుడ్ బీన్ వన్ మోర్ దిస్ వన్. మూవీస్లో అదే యువర్ టైమ్ హ్యాస్ టు గో, అంటే యూ షుడ్ హ్యావ్ లక్ యాజ్ వెల్ యాజ్ నీ పిక్చర్ బాగుండాలి, నీ లక్ కూడా ఫేవర్ అవ్వాలి. అంటే మీరు బిలీవ్, అంటే చాలా మంది చెప్పిన మాట ఏంటంటే, కొంతమంది కంప్లైంట్ చేసేది గ్రూపిజం ఉంటుంది. అంటే అందరు సినిమాలు రిలీజ్ అవ్వడానికి అంత రెడ్ కార్పెట్లు ఉండవు. మీలాంటి వాళ్ళు చాలా మంది సఫర్ అవుతూ ఉంటారు, ఫేస్ చేస్తూ ఉంటారు. అంటే మీరు పట్టుకుని నెట్వర్క్ పట్టుకుంటే మీరు వెళ్ళిపోవచ్చు, బట్ కొంతమంది ఇలా సఫర్ అవుతూ ఉంటారని అంటున్నారు. మీరు ఏమంటారు సార్? నేను అసలు ఆ టాపిక్ అసలు ఆలోచించలేదు. మీకు అంటే ఎలాంటి ఇష్యూస్ ఏమి రాలేదు సార్ అప్పుడు? ఐ నెవర్ ఈవెన్ బిలీవ్డ్ ఇది తొక్కుతారు లేకపోతే దిస్ వన్. నాకు ఓన్లీ వన్ థింగ్ విచ్ ఐ రియలీ నో, పిక్చర్ బాగుంటే వస్తారు, పిక్చర్ బాగాలేకపోతే రారు. ఓకే, దట్ ఈస్ వన్ థింగ్. దిస్ వన్ ఫ్రమ్ ద బిగినింగ్, ఫ్రమ్ భీమ్లీ టు సతీలీలావతి, ఐ బిలీవ్ ద సేమ్ థింగ్. Shankara, why I believed, why I'm saying I killed our own film is because 3 years tarata it is impossible to sustain publicity gaani లేకపోతే ఏది గానీ. అంటే ఇది సార్ 3 years ఎందుకు పట్టింది సార్? ప్రొడ్యూసర్ రిలీజ్ చేయలేకపోయాడు, he couldn't release it, some release problem ఇది. అండ్ ఆ టైంకి రోహిత్ ఆల్సో హ్యాడ్ సో మెనీ ఫ్లాప్స్. శంకర టైంకి సోలో వాజ్ గుడ్, దాని తర్వాత మధ్యలో ఒక వెరీ బిగ్ ఇది. అండ్
వాట్ వీ థాట్ ఆఫ్ మార్కెట్ అది రాలేదు. సో ఈవెన్ ద ప్రొడ్యూసర్ కుడెంట్ హ్యావ్ మనీ టు రిలీజ్ ఇట్ ఆర్ సంథింగ్.